ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా మే నెల 7వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశము సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 119 కీర్తన 80 వచనం. నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలు మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఇంట్లో మీ బిడ్డలు అందరూ కూడా బాగున్నారండి? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థన చేయగలం. యేసు ప్రభువును నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇక్కడ 119 కీర్తన విషయంలో నేను సిగ్గుపడకున్నట్లు అని అంటాడు. నా హృదయం నీ కట్టడల విషయమే నిర్దోషంగా ఉండనట్లు సిగ్గుపడకుండా ఉండాలని దావీదు యొక్క అభిలాష ఉంటుంది. అంటే మనము ఆ దేవుని యొక్క ఆజ్ఞలను నియమాలను పాటిస్తూ వాటికి లోబడి జీవిస్తూ తద్వారా మనము దేవుని యొక్క ఆజ్ఞలకు తప్పకుండా నడుస్తూ సిగ్గుపడకుండా ఉండాలి. నా హృదయం నీ కట్టడి విషయమై నిర్దోషంగా ఉండినట్లని దావీదు భక్తుడు మరి ఆశిస్తున్నాడు. దీని అర్థం నా హృదయం నీ కట్టడల పట్ల నిర్దోషంగా లోబడి గదిగా తప్పు లేకుండా ఉండాలి. మరి నీ కట్టలను పాటిస్తూ వాటికి లోబడి మరి మనం జీవించినప్పుడు మనము ఎటువంటి తప్పులు చేయకుండా ఆయన కట్టడలను తప్పకుండా మరి అనుసరిస్తూ అప్పుడు మనం సిగ్గుపడకుండా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మ ప్రేరేపణతో కూడిన ఈ యొక్క చక్కని ప్రార్థనను మనం మరో కారణంలో చూస్తే అందులో అద్భుతమైన వాగ్దానం కనిపిస్తుంది. అదేమిటంటే దేవుని కట్టడలను జాగ్రత్తగా పాటించే వారికి సిగ్గుపడాల్సిన పరిస్థితులే రావన్నమాట. గమనించండి, కీర్తనాకారుడు తన హృదయం మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. మంచి కట్టడలు కలిగి ఉండటం బాగుంటుంది. ఆ కట్టడల విషయంలో మంచి విచక్షణ కలిగి ఉండటం ఇంకా బాగుంటుంది. అయితే దేవుని వాక్య సత్యాల ఎడల మంచి హృదయం కలిగి ఉండటం, నిర్దోషమైన హృదయాన్ని కలిగి ఉండడం అన్నిటికంటే శ్రేష్టం. మనం ఖచ్చితంగా సత్యాన్ని ప్రేమించాలి. దాని గురించిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. దానికి లోబడాలి. అలా కాని పక్షంలో మన హృదయం దేవుని కట్టడల విషయంలో నిర్దోషంగా లేదన్నమాట. ఈ చెడు కాలంలో నిర్దోషమైన మంచి హృదయంతో ఉండేవారు ఎక్కువగా కనిపించలేదు. దేవుని బిడ్డలారా, మంచి హృదయంతో ఉంటే ఎంత బాగుంటుందండి. నిర్దోషమైన మంచి హృదయంతో ప్రభు ఎదుట ఉండాలని మరి ప్రియ ప్రభు కోరుతున్నాడు. మహా తీర్పు దినంలో మనం అందరం వ్యాజ్యాలు తీర్చేటప్పుడు మనలో చాలామంది తాము చేసిన కార్యాల విషయంలో సిగ్గుపడవలసి ఉంటుంది. వారి బుద్ధిహీనమైన పనులన్నీ కూడా బట్టబయలవుతాయి. వారి గర్వం బట్టి, విశ్వాస భ్రష్టత్వం బట్టి, ప్రభు ఎడల వారు బుద్ధిపూర్వకంగా చేసిన తిరుగుబాటును బట్టి తీవ్రమైన అపరాధ భావనతో నింపబడతారు. అయితే ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి విశ్వసించిన వారు, ఆయన ఆజ్ఞను పాటించిన వారు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడతారు. అలాంటి నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారంట. ఈ లోకంలో బహుగా అపనిందల పాలైన వారు, దూషింపబడిన వారు ఆ రోజున తమ అవమానం అంతా మహిమగా మార్చబడటం చూస్తారు. మరి దేవుని బిడ్డ, ఈ దినం మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉన్నట్టుగా మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను సిగ్గుపడకున్నట్టు నా హృదయం నీ కట్టడ విషయం నిర్దోషమగునుగా. కానీ ఇలాంటి వాంఛ, ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. మరి ఈ ప్రార్థనలో దాగి ఉన్న వాగ్దానం మన ఎలా నెరవేరబోతున్నదని ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మనం నిర్దోషులుగా మార్చినప్పుడు ఆయనే మనం క్షేమంగా కాపాడుతాడు. దేవుని బిడ్డ, దేనికోసం నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. నా జనునికి ఎన్నడూ సిగ్గునదురని యోవేలు గ్రంథంలో 2 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. కనుక దేవుని బిడ్డరా, మరి మనం ప్రభువుని నమ్ముకున్నాం కనుక ఎన్నడూ మనం సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన యొక్క కట్టడలు అనుసరించిన నిర్దోషంగా యథార్థంగా నమ్మకంగా నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాను ఆయన. నేను నమ్మినటువంటి బిడ్డలు, నీ రక్తంలో కడుగుబడిన బిడ్డలను ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదని నాయన ఈ దిన వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ ఆయన అనేకులకు నాయన ఈ వర్తమానం షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి నాయన. వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను కూడా బహుగా దీవించండి. మరొక సంవత్సరమైన దయాకృష్ణ బిడ్డలకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. మా తండ్రి, ఎంతమంది అయితే యవన బిడ్డలకి ఇంకా వివాహాలు కాక మరి ఇంటపడి ఉన్నారు,
మరి ఉద్యోగం లేక నా తండ్రి స్వదేశీ విదేశాల్లో పడుతున్నారు, వారందరి విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వివాహాల విషయాల్లో నాయన వారు కోరుకునే చక్కని మరి సంబంధాలు కుదిరి చక్కని వధూవరులు నాయన కుదిరి నాయన వివాహాలు ఘనంగా జరిగేటట్టు ఈ నెలలో మీరు అద్భుతం జరిగించండి. నాయన ఉద్యోగాల విషయంలో కూడా నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఎవరైతే నాయన సమస్యలు, బాధలు, కష్టాలు, దీర్ఘవ్యాధులతో ఎమర్జెన్సీలో ఉండి మరి నాయన వారు బాధలు అనిపిస్తున్నారు, అందరి పట్ల కార్యం చేయండి. స్వస్థత, ఆరోగ్యం, విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. మా తండ్రి హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో ఆ మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయపై నాయన మీ యొక్క హస్తాన్ని ఉంచండి ప్రభా. నీ బిడ్డలు ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. ఈ నెలలో వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి ప్రభా. మా దేశ ప్రజలు, మా నాయకులను, ప్రపంచ దేశ నాయకులు దీవించి రక్షించుకోండి. మా తండ్రిని స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.